ప్రభా గారు, నమస్తే ప్రభా గారు. Namaskaram, sir. యు ఆర్ ఫ్రమ్? I am from Bihar, sir. Basically born and brought up in Bihar. Okay. However, my father is in Central Police and he kept transferring here and there all around India. And that is how I have reached Hyderabad. ఓకే. మీరు ఎందుకు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసారు? నాకు భయం. ఫస్ట్ ఇయర్ నేను లేట్గా జాయిన్ అయ్యాను. తర్వాత కాలేజ్ మిస్ చేసి డాడీతో 100 రూపాయలు తీసుకొని నేను ఫిల్మ్స్ చూసేదాన్ని, కాలేజ్ క్లాసెస్కి వెళ్ళేదాన్ని కాదు. అట్లా అయి కాలేజ్ బ్యాక్లాగ్స్ వచ్చాయి. అప్పుడు నేను కాలేజ్ డిస్కంటిన్యూ అయింది. అంటే మమ్మీకి తెలిసింది నేను కాలేజ్ పాస్ అవ్వలేదు అని. మమ్మీ నాకు తీసుకువెళ్ళింది. మమ్మీకి నేను కాలేజ్ తీసుకువెళ్ళాను. అక్కడి నుంచి నేను పారిపోయి వచ్చేసాను. అప్పటి నుంచి కాంటాక్ట్ లేదు. అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా మీరు? లేదు. ఎందుకు? భయం. ఒకసారి మీ నాన్నగారి పేరేంటో చెప్పండి. పాండే. పాండే. ఏం చేస్తారు? రాధా బిహారీ పాండే. హీస్ అ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఓకే. ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ లోనే స్థిరపడారా? ప్రస్తుతానికి మై మదర్ ఇస్ నో మోర్, షీ ఈస్ ఎక్స్పైర్డ్. మై ఫాదర్ హీ ఈస్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ సమ్వేర్, హౌఎవర్ హీ ట్రావెల్స్ ఇన్ బిహార్. ఓకే. హిస్ నేటివ్ ప్లేస్ ఇస్ బిహార్. మీ మదర్ ఎక్స్పైర్ అన్న విషయం మీకు ఎలా తెలిసింది? Through my sisters I came to know. ఓకే. మరి మీ సిస్టర్స్ మీకు వచ్చి కలవడం కానీ మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం కానీ చేయట్లేదా? ఏం చేయలేదు. దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అండ్ వీఆర్ ఫ్రమ్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. ఎలా ఉంటాం తెలుసు కదా. నేను ఫస్ట్ బిగ్ చైల్డ్. నేను బయటికి వచ్చి నాకు సిఆర్పిఎఫ్ ఇస్ అ రిజర్వ్ ప్లేస్. ఓకే. బయటికి వచ్చినా కానీ ద వరల్డ్ స్టార్టెడ్ టార్చరింగ్ మీ. ఎలాగెలా ఫూల్ చేసి ఫస్ట్ నన్ను నాన్ వెజ్ తినిపించారు. ఐఎమ్ అ బ్రాహ్మణ్. ఓకే. తర్వాత నాకు టార్చర్ జరిగింది. బయట? అవును. సో మరి మీ ఫాదర్ పోలీస్ కదా, మీ ఫాదర్ చెప్తే మీ ఫాదర్ చేస్తారు కదా ఏదైనా? నా ఫాదర్ కి చెప్పాను, నా గోల్డ్ ఉంది కదా, గోల్డ్ ఎవరైనా తీసేసుకున్నారు. అప్పుడు నేను నా ఫాదర్ కి చెప్పాను. ఫాదర్ పోలీస్ తో తీసుకువెళ్ళి గోల్డ్ షాప్ కి వెళ్ళారు. గోల్డ్ తీసుకొని వచ్చారు. 1-2 years నేను ఇంట్లో ఉన్నాను. తర్వాత నా అమ్మ చనిపోయింది. మీ ఏజ్ ఎంత ఉన్నప్పుడు మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు? ఇట్ వాస్ 21 years. ఇప్పుడు ఎంత మీకు? మీ వయసు ఎంత ఇప్పుడు? నౌ ఐఎమ్ 35 years. అంటే సుమారుగా ఒక 15 years. ఒక 15 years నుంచి మీరు బయట ఎట్లానే ఉంటున్నారు. సో మరి ఇక్కడ పోలీసులు కానీ ఇక్కడ స్థానికులు కానీ ఎవరు మిమ్మల్ని అడగడం కానీ మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవడం కానీ అలాంటి ప్రయత్నం ఎప్పుడు జరగలేదా? లేదు. అలా నా ప్రయత్నం ఎందుకు జరగలేదు అంటే ఐ వాజ్ ఎడ్యుకేటెడ్. I have my education certificates and I was working with Wipro, Amazon, Tata Click, CGS, Sykes, and that is the reason I had no problems. From 3 years, because I haven't taken any pandemic injection, and wherever I was going for an interview, they were asking me for the vaccination certificate. And because I do not have the certificate, I wasn't able to get inside the office to give the interview. ఓకే. ఇంత బాగా చదువుకున్నారు, ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, అంటే ఒక వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదని చెప్పేసి జాబ్లో మిమ్మల్ని రిజెక్ట్ చేశారా? ఇంటర్వ్యూ చేసేదానికి ఇవ్వలేదు. రిసెప్షన్లోనే చెప్పారు, ఒకవేళ ఇఫ్ యూ విల్ షో అస్ ద వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అప్పుడే యూ కెన్ గో ఫర్ ద ఇంటర్వ్యూ, అదర్వైజ్ నో. ఓకే. సో ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ అంటే మీ సిస్టర్స్ మీకు అప్పుడప్పుడు కాల్ చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఫోన్ చేశారా? లేదు, ఎప్పుడు చేయలేదు. నాకు ఎవరితో కాంటాక్ట్ లేదు, ఎవరి నంబర్ కూడా తెలీదు. ఐ ఓన్లీ ప్రే దట్ దే ఆర్ హ్యాపీ అండ్ దే ఆర్ లివింగ్ దేర్ బెస్ట్, అంతే. దాని గురించి నాకేం తప్పలేదు. నా అమ్మ చనిపోయి ఒక 10 సంవత్సరం అయింది. 10 కాదు, యాక్చువల్లీ 13 years అయింది. మై మదర్ వాజ్ మై వరల్డ్. ఇంకా ఏముంటుంది, నేను చచ్చిపోతాను, అందరు చచ్చిపోతారు, బాడీ కదా, అట్లానే అనుకొని ఐ హావ్ టేకెన్ ఇట్ లైట్. మరి ఇక్కడ మీరు పడుకోవడానికి కానీ మీ ఫుడ్కి కానీ పడుకుంటాను. ఈ ఫుట్పాత్ మీద ఉంటారా ఇప్పుడు? మరి వర్షం వస్తే యాక్చువల్గా ముందు కట్టమైసమ్మ గుడి ఉంది కదా, దాని ఆపోజిట్లో ఒక షెడ్ ఉంటుంది. వాళ్ళు ఫ్లవర్స్ అంతా అమ్ముతారు, అక్కడ పడుకునే దాన్ని. 3 days నుంచి నేను ఇక్కడ ఉన్నాను.
ఈ ఏరియాలో 3 days నుంచి ఆ, దీని ముందు అక్కడ ఒక టెంపుల్ ఉండేది మధ్యలో. Okay. అక్కడ నేను బెగ్ చేసిన 300 రూపీస్ అట్లా వస్తుంది నాకు. అది కూడా చేశారు మీరు. అవును, టెంపుల్స్ బయట బెగ్గింగ్ చేశాను. ఎక్కడ నా బెగ్గింగ్, ఐఎమ్ అ బ్రాహ్మణ్ రైట్, ఓకే. ఇట్స్ మై రైట్ టు బెగ్ అండ్ గివ్ బ్లెస్సింగ్ రైట్. దానం దక్షిణం అంటాం కదా మేము. సో ఇట్స్ లైక్ దాట్. అట్లా అడిగి నా దగ్గర కొంచెం డబ్బు, నేను అనుకున్నా ఒక ఫోన్ అయినా తీసుకుంటా, ఆ డబ్బు ఎవరో వేరే వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఎప్పుడు నేను తీసేసుకుంటున్నారు, పొద్దు డబ్బు, సాయంత్రం డబ్బు, నైట్ డబ్బు, మళ్ళీ మార్నింగ్ పోతుంది. ఓకే. సో అట్లా కోపం పడి ఆ టెంపుల్ వదిలేసి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఇక్కడ ఉండకూడదు అంటున్నారు అని ఇక్కడ కూర్చున్నా. ఇప్పుడు ఖామోష్గా ఏం చేసుకోవాలి అర్థం అవ్వట్లేదు. నాకు అనిపిస్తుంది నేను నార్త్ ఇండియాలో ఎక్కడో రిషికేష్, హరిద్వార్లో అక్కడ పండితులు ఉంటారు కదా, అక్కడ వెళ్ళి అక్కడ ఉంటా అనుకుంటున్నా. సో మరి ఇక్కడ ఎవరైనా ముందుకు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వెళ్తారా? ఎవరు ముందుకి వచ్చి? ఇక్కడ ఉంటాయి కదా ఆశ్రమాలు ఉంటాయి ఇక్కడ. లేదు, నాకు ఆశ్రమం మీద ఇంట్రెస్ట్ లేదు. బికాజ్ ఐఎమ్ నాట్ అ కిడ్, ఐఎమ్ 35 years old అండ్ నాకు నా హ్యాబిట్స్ ఉన్నాయి. మై మెయిన్ హ్యాబిట్ వేరింగ్ ద ఫుడ్ అపార్ట్, లీవ్ ద ఫుడ్, లీవ్ ద క్లోత్స్. 2 pair ఫుడ్ ఉంటే, 2 pair క్లోత్స్ ఉంటే, 2 times ఫుడ్ ఉంటే, ఒక బాత్రూమ్ స్నానంకి సబ్బు ఉంటే సరిపోదు, ఒక దూవడానికి కోము ఉంటే సరిపోతుంది. నాకు ఒక రాంగ్ హ్యాబిట్ ఏంటి అంటే నేను చిలం తాగుతాను. ఓకే. సో అది నేను 2 సంవత్సరం అయింది ఇంకా నార్త్ ఇండియా వెళ్ళి. సో అది దానికోసం నేను నార్త్ ఇండియా వెళ్ళాలి. అది ఒక నాలో తప్పు అనుకోండి, బికాజ్ ఇట్స్ నాట్ లీగల్. కానీ అక్కడ సాధు సంత్ ఉంటారు కదా, వాళ్ళు తాగుతారు. ఓకే. మీ ఫాదర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత, మీ బీహార్ అంటున్నారు కదా, సిఆర్పిఎఫ్ మీ ఫాదర్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మిమ్మల్ని ఏ కాలేజ్లో జాయిన్ చేశారు? He did not know anything about colleges. When I went for counseling, the lady beside me, she suggested that take this college. There was Sri Hindu College, there were Guru Nanak College, there were many other good colleges available at the time. However, there was a lady sitting beside me and she said that no, take this college. Hence, I joined Sri Datta College. అక్కడ మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం అయింది, మీ ఫాదర్కి చెప్పారు, బట్ వాళ్ళు పట్టించుకోలేదు మిమ్మల్ని. అవును, లాంగ్వేజ్ ప్రాబ్లం అయింది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ నేను కొంచెం 1 week మిస్ అయ్యాను, క్లాస్ లేట్గా జాయిన్ అయ్యాను. అండ్ ఏదైనా కాలేజ్కి వెళ్తే చదవడానికి వెళ్ళాలి కదా. సో వెన్ my HOD came in my school, came in my class, and he said, if you are really interested in studying, interested in knowing things, what are you doing, then come to college. Otherwise, if you want certificates, you will get it outside in 5,000 also. మీరు ఏదైతే చెప్తున్నారో లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల నేను భయపడి ఇంట్లో చెప్పలేకపోయినా, ఒకవేళ చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు. బట్ మీరు ఇప్పుడు తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు, అంటే నాకు పలకని పదాలు కూడా మీరు మాట్లాడగలుగుతున్నారు. అవును, ఐ కెన్ స్పీక్ ఇన్ తెలుగు అండి. తెలుగులో మాట్లాడగలుగుతాను. తెలుగు నాకు చాలా అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకు అంటే నేను 20 సంవత్సరం, ఆల్మోస్ట్ 20 సంవత్సరం అయింది ఇక్కడికి వచ్చి. ఆన్ అండ్ ఆఫ్ మద్రాస్ ఫ్యామిలీ కలిసి 5 years కాదు, 2000 నుంచి 2007 7 సంవత్సరం ఉన్నాను ఫ్యామిలీతో కలిసి.